ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వైకుం లేచి ఆ నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభాసులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తరచి చూడండి. లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య దానంలో పాలిభాసులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చెబుదాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. గనుడవు, మహోన్నతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయగల సమర్థుడవు, నీ స్తోత్రాలు. నిన్ను కలిగిన మేము ధన్యులము. ఆ ధన్యతలు మనం నడిపిస్తున్న స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ కృప, నీ కాపుతలి సన్నిధానం నాతో మాతో ఉంచి నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు. అనేక మంది బిడ్డలను ఆత్మీయమైన మేలుతో నింపుతున్న స్తోత్రాలు. ఈ దినము కూడా రీతిలో నడిపించి కృపలో భద్రపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదవని వాక్య భాగము ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయం గమనిస్తే, తిమోతికి మొదటి లేఖ రాస్తూ తిమోతిని పరిచర్య కొరకు సిద్ధపరుస్తూ దేవుడు తనను ఏ విధంగా తన పరిచర్యకు నియమించుకున్నాడో, ఆ పరిచర్యలో ఏ విధంగా తన నమ్మకం కొనసాగుతున్నాడో పౌలు వివరిస్తూ కృతజ్ఞతను చూపిస్తున్న విధానాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మకత్వము ఆధారపడదగి ఉండడం, జీవితంలో వీటికి సాటి అయినవి మరేవి లేవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకున్నటువంటి తెలివి, మనకున్న ప్రతిభ, వాటితో పాటు యోగ్యత, ఇవన్నీ కూడా నమ్మకానికి ఉపయుక్తమైనటువంటి పనిముట్లు. దేవుని స్తోత్రం. మనల్ని దేవుడు ఎక్కడ ఉంచాడో, ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ పనిని అప్పగించాడో దానిని నమ్మకంగా చేయాలనేది దేవుని యొక్క ప్రాథమికమైనటువంటి ఆశ. మోషే ఒక దాసుని వలె దేవుని ఇంటిలో లేక దేవునికి నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుని వలె నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ మనం గమనించినప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 5 సంపాదించాడు, వాటిలో నమ్మకంగా ఉన్నాడు. 2 తలాంతులు పొందుకున్న వ్యక్తి మరి 2 సేకరించాడు. గమనించాలి. ఉదయకాల వారిద్దరూ నమ్మకమైన వారుగా పిలువబడి సమానమైనటువంటి బహుమతులు పొందుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా 100కి 100 పాళ్ళు 100% వారికి ఇవ్వబడిన దానిలో నమ్మకముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో గమనించున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి, మనకు అప్పగించిన బాధ్యత ఏంటి, మనం ఎక్కడ ఉంచాడు, ఏ స్థితిలో ఉంచాడు, వాటిలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఏ పని అయినా, ఏ వృత్తి అయినా, ఏ వ్యాపారమైనా ప్రారంభించినప్పుడు ప్రారంభంలో చాలా నమ్మకంగా ఉండడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే అది క్రొత్తదనం కనుక. కానీ ఆ మొదటి ఉత్సాహం తరిగిపోయినప్పుడు, మొదటి ఉద్రేకము సనగిలినప్పుడు మనము ఓపికగా ఉండి, సహనంతో ఉండి, అనుగుణంగా ఉంటే తప్ప ఆ నమ్మకత్వాన్ని కొనసాగించుకుంటే చాలా కష్టం. గమనించాలి. దేవుడు ఎఫ్రాయిం గురించి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశాడు. ఫిర్యాదు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లును, ప్రాతకాలమున పడు మంచు వలె ఆరిపోనట్లు మీ భక్తి నిలవదు అంటే. తన సహనంను కోల్పోయిన సేవకుడు యజమాని రాకడ ఆలస్యమైనప్పుడు తోటి పనివారి ఎడల తను ప్రవర్తించినటువంటి ఆ విధానము, తన బాధ్యతల విషయంలో
అపనమ్మకమైనటువంటి విధానంగా మారిపోయాడు. తుదకు వాని పరిస్థితి ఏంటో తెలుసా? వాడు అగ్నిగుండములో అంతమయ్యాడు. మనం మరణము వరకు నమ్మకం ఉంటేనే నిత్య జీవ కిరీటం పొందుకుంటామని నేను వాక్యం సెలవిస్తాము. ప్రతి మనిషికి ఎన్నటికీ అనగా భూమి మీద ప్రస్తుతం నివసిస్తున్న ప్రతి మనిషికి కూడా చనిపోయే వరకు కూడా ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. మన క్రైస్తవ జీవితం నడక మరియు పని మొదలుపెట్టినప్పుడు ఆనాటి నుండి మన దృష్టి అంతా కూడా మన దృష్టి యావత్తు కూడా చివరిలో అంతమున పొందబోయేటువంటి బహుమతులు ఉండాలి, కానీ వెనువెంటనే వచ్చే ఆశీర్వాదముల మీద కాదు. నీకు ఆశీర్వాదం అనేది శాశ్వతం అనేది రాబో దినములు పొందుకుంటావు. వెంటనే వచ్చే ఆశీర్వాదం వరకు నువ్వు వెంటనే వచ్చేటువంటి లాభముల మీద మనం ఉండకూడదు. ఆ విధంగా ఓపికగా ఉంటేనే అన్ని అడ్డంకులు ఎదుర్కొని, అన్ని ఆటంకాలు ఎదుర్కొని జయించి అంతము వరకు మనం నమ్మకంగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఆ నమ్మకమైన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాలని నిన్ను నన్ను గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు. కనుక మనము చివరి వరకు చేయాల్సిన పని ఏంటంటే నమ్మకత్వంతో ముందుకు కొనసాగి. పౌలు అంటున్నాడు, నన్ను తన యొక్క పరిచయకు నియమించి నమ్మకమైన వాడిని ఎంచినందుకు క్రీస్తు కృతజ్ఞుడన్నాను అంటున్నాడు. మనం కూడా మనకు అప్పగించిన బాధ్యత, మనకు అప్పగించిన పనిలో నమ్మకం కలిగి, కృతజ్ఞత కలిగి మన విశ్వాసపు యాత్రను ముందు కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ బిడ్డతో మీరు మాట్లాడారు. మాతో ఆ మాటలు శ్రేష్టమైనవి కనుక మాలో నమ్మకత్వం మీరు కనుగొంటున్నారు. ఆ నమ్మకం కలిగి జీవించాలని, నమ్మకత్వంతో ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాం. ఆ ఆశను మేము తీర్చడానికి మా ప్రయత్నాలు, మా ప్రయాస ముందు కొనసాగేలాగా దీవించమని, విత్తబడి మాటలు అందరూ హృదయాలు నూరు ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడండి నడిపించును గాక, ఆమేన్.